మిత్రులారా, అసత్యాలతోటి అర్ధసత్యాలతోటి నా తెలంగాణకు ఏ విధంగా ద్రోహం చేస్తుర్రో అనునిత్యం నా వీడియోల ద్వారా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. నిన్న అయితే ఏకంగా అసెంబ్లీ సాక్షిగా ఈ తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి తెలంగాణకు తీరని ద్రోహం చేసిండు. తీరని ద్రోహం చేయిస్తున్నారు. చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కలిసి ఒకనికి బనకచెర్ల కావాలి, ఇంకోనికి గోదావరి కావేరి నదుల అనుసంధానం కావాలి, మొత్తం మీద నా తెలంగాణ ఆగం కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అనే ఒక నీచునితోటి అసెంబ్లీ సాక్షిగా కుట్రలు చేశారు. ఈ కుట్రలు నిన్ననే మొన్ననే కాలే. చంద్రబాబు నాయుడు సాక్షిగా చంద్రబాబు నాయుడు ఆడిస్తున్నటువంటి కుట్రలు ఒక్కొక్కటి చెప్తా. ఇనురి మిత్రులారా, కాళేశ్వరం అవినీతిపై సిబిఐ ఎంక్వైరీ అట. ఇది ఎవరు చెప్పారు చేస్తా మిత్రులారా? రేవంత్ రెడ్డి కంటే ముందే ఆంధ్ర ఛానళ్ళు చెప్పినాయి. రేవంత్ రెడ్డికి కూడా తెలియదు చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తాడో. ఆంధ్ర ఛానల్లో చూసి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఇలా కాళేశ్వరం మీద, కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ. మిత్రులారా, ఇలా తెలంగాణ సమాజానికి జరంత సోయి లేకపోవచ్చు కొంతమందికి, కానీ రేపు ఈ తెలంగాణలో నికాసైన బిడ్డలు, తెలంగాణ సోయికి వచ్చిన బిడ్డలు ఈ రేవంత్ రెడ్డి అనే నీచుని కుట్రలు ఒక్కొక్కటి చరిత్ర సాక్షిగా లిఖించుకుంటారు, పాటల రూపంలో పాటుకుంటారు. ఈ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటారు. మిత్రులారా, జాతికి ద్రోహం చేస్తుంటే తన్ని తరిమేస్తారు, పాతరేస్తారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రూపంలో పోలీసుల ప్రహారాలో చంద్రబాబు నాయుడు మోదీ అండతో బతికేస్తుండు. మిత్రులారా, ఒక్కరిద్దరిని చంపితేనే శిక్షలు పడుతుంటాయి. ఏకంగా జాతిని నీళ్లు లేకుండా చంపే కుట్ర చేస్తుంది. ఇష్టవా? రేవంత్ రెడ్డికి ఎన్ని శిక్షలు పడాలో ఆలోచించేయండి. నేను మాట్లాడే ప్రతి మాట అక్షర రూపం అవుతుంది. నా తెలంగాణ వాదంలో ధర్మం ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరిని చరిత్ర సాక్షిగా శిక్షిస్తుంది. మిత్రులారా, ఇలా చాలా మంది నవ్వుకుంటుండొచ్చు ఏమున్నది అని చెప్పి. రేపు తెలుస్తుంది. మిత్రులారా, ఏడాదిన్నరలోనే ఆగమాగం కట్టిర్రు అంటుండు రేవంత్ రెడ్డి. ఆగమాగం కట్టిర్రు, ఏడాదిన్నరలోనే ఎట్లా కడతారు అని చెప్పేసి ఇదొక సాగు చెప్తుండు రేవంత్ రెడ్డి అనే ఒక నీచుడు. నేను మళ్ళా చెప్తున్నా, ఈ తెలంగాణ సమాజానికి తెలవాలి, ఏడాదిన్నరలో కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆనాడు చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టులను, కాళేశ్వరాన్ని ఆపనీకి కేసులు, కుట్రలు, లేఖలు రాస్తున్న నాడు బయట రాష్ట్రంలో చంద్రబాబు అట్లా కుట్రలు చేస్తుంటే, నా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను కొంటూ ఈ ప్రభుత్వాన్ని కూలగొడుతుంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను, ప్రాణాలు పనంగా పెట్టి తెచ్చిన తెలంగాణను ఈ రాక్షసులు ఆగం చేయగిట్లా అని ఆగమాగమే గట్టిరు. దానికి ఈ నీచుడే కారణం కాదా అని నేను తెలంగాణ సమాజాన్ని అడుగుతున్నా. మిత్రులారా, ఆనాడు కాళేశ్వరం కడుతుంటే ఈ చంద్రబాబు నాయుడు లేఖలు రాసింది అబద్ధమా? ఇలా ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ నీటిపారుదల శాఖగా వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు పంపిస్తే ఆయనే ఆ శాస్త్రాలతో రాసిన లేఖలు నిజం కాదా? ఆయన పెట్టించిన కేసులు నిజం కాదా? రేవంత్ రెడ్డి నాటి కాళేశ్వరం కడుతున్న ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్నది నిజం కాదా? అందుకే మిత్రులారా, కేసీఆర్ ప్రభుత్వం ఉండగానే కాళేశ్వరం కడదామని కట్టిర్రు. అంత తొందర కట్టడానికి కారణం రేవంత్ రెడ్డి అనే నీచుడే. అందుకే కట్టిర్రు. ఓపెన్ గా చెప్తున్నా. ఇంకేమంటుంది మిత్రులారా, కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. తెలివి ఉన్నదా, సోయున్నదా, సిగ్గున్నదా? నువ్వు ఇచ్చినటువంటి ఘోష్ కమిషను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, సీఎం అంటే, ప్రభుత్వం అంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అన్నాడు. ఇంకా కేసీఆర్ ఎక్కడిది? ఎవళ్ళని పిచ్చోళ్ళని చేస్తావు? అసత్యాలతో, అర్ధసత్యాలతో తెలంగాణ ఇంకెన్ని రోజులు ఆగం చేస్తావు? ఇంకెన్ని రోజులు మసి పూసి మారడిగా చేస్తావు రేవంత్ రెడ్డి? అందుకే చెప్తున్నా, ఇలా కొంతమందికి సోయలేని సన్నాసులు నవ్వుతుంటారేమో. రేపు తెలంగాణ బిడ్డలు, సోయికి వచ్చిన బిడ్డలు, నువ్వు బతికుండవు నాకు తెలిసి నీ పాపాలకి. నువ్వు చనిపోయినాక కూడా తెలంగాణ ద్రోహిగా నీ పేరు రాస్తారు.
నీకు సహకరించిన ప్రతి ఒక్కరిని రాస్తారు, గుర్తుపెట్టుకుంటారు. తెలంగాణకు అనుభవం ఎక్కువ, మెమొరీ ఎక్కువ, రాసి పెట్టుకుంటుంది, గుర్తుపెట్టుకో. ఇంకేమంటాడు మిత్రులారా, కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను అసెంబ్లీలో పెట్టిన సర్కార్. ఘోష్ కమిషన్ రిపోర్ట్ పెట్టిండట, అసెంబ్లీలో పెట్టిండట. ఎప్పుడు పెట్టిండు? పొద్దున పెన్ డ్రైవ్ లో ఇచ్చిర్రు. పొద్దున పెన్ డ్రైవ్ లో ఇచ్చి హరీష్ రావును తట్టుకోలేక హెలికాప్టర్ లో పారిపోయిన నీచుడు రేవంత్ రెడ్డి కాదా? హరీష్ రావు, అదే హరీష్ రావు వాళ్ళకు ఒక్క బిడ్డ, వాళ్ళ నాయన క్యాన్సర్ తో బాధపడుతుంటారు. ఆయన ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, చెప్పకూడదు, చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని పక్కన పెట్టి నా తెలంగాణ సమాజానికి నిజాలు తెలవాలని మంత్రులను 8 మంది మంత్రులను ముఖ్యమంత్రితో సహా 30 సార్ల అడ్డం పడితే అర్జునుడి లెక్క అసెంబ్లీ సాక్షిగా చెలరేగి తెలంగాణ సమాజం ముందు నిజాలు పెడుతుంటే పారిపోయినటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడా?